హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. మ్యాటర్ ఏంటంటే నేను రీసెంట్గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నా హోల్ ఫ్యామిలీ అంటే నా వైఫ్ అండ్ నా డాటర్ నా కోసం ముగ్గురు కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఇక్కడ నాకున్న డౌట్ ఏంటంటే చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఏ కంపెనీ బెటరు అండ్ అమౌంట్ ఎక్కువ ఉంటుందేమో, సంవత్సరం పెరుగుతుందేమో, ఈ డౌట్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకు. ఇప్పుడు అటువంటి డౌట్స్ ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇప్పుడు ఒక ఫ్యామిలీకి స్ట్రెంగ్త్ ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే ఒకటి మన తాత వాళ్ళు సంపాదించిన ఆస్తి. నెక్స్ట్ ఇన్ కేస్ మేబీ నీకు ఒక గవర్నమెంట్ జాబ్ ఉండి నీకు ఒక మంచి ఇన్కమ్ వస్తుంది అనుకో, అదొక ప్లస్ పాయింట్ నాకు తెలిసి. ఈ మెయిన్ పిల్లర్స్ అన్నమాట. లేదు నార్మల్గా ఇప్పుడు మనం ఆ డౌట్స్ గురించి నేను మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు సపోజ్ నీ ఫ్యామిలీ కోసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసి పెట్టుకున్నావు, నీకు ఇయర్లీ రెన్యువల్ అవుతుంది. అండ్ ఇన్సూరెన్స్లో కూడా ఏమవుతుందంటే ఆఫ్టర్ 5 years 10 years 15 years అమౌంట్ అనేది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే ఇప్పుడు నీకున్న బలం ఏదైతే ఉందో ఆఫ్టర్ 5 years ఉండదు. ఏజ్ అనేది 5 years పెరుగుతుంది. అప్పుడు నీ ఇమ్యూనిటీ పవర్ తగ్గడము, ఒకానొక ఏజ్లో నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి నువ్వు డైలీ లైఫ్లో నీకుండే అలవాట్లను బట్టి నీ హెల్త్ అనేది డిసైడ్ అవుతుంది. సపోజు నువ్వు బాగున్నావు, నీ వరకు మంచి ఫ్రూట్స్ తింటున్నావు, ఎక్సర్సైజ్ చేస్తున్నావు, హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నావు, వైటమిన్స్ కానీ ఫైబర్ కానీ నీ హెల్త్కి నీ బాడీకి కావాల్సిన అన్ని ఏవేవైతే కావాలో నీ బాడీకి అవన్నీ నువ్వు తీసుకుంటున్నావు రెగ్యులర్ ఫుడ్లో, ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మీ ఫ్యామిలీలో నువ్వు బాగుంటే సరిపోతుందా? నీతో పాటు నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు కానీ, లేకుంటే నీ వల్ల క్రియేట్ చేయబడ్డ వాళ్ళు, మన కూతురు కానీ కొడుకు కానీ మన ఫ్యామిలీ, వీళ్ళ హెల్త్ అనేది నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు కదా. ఎందుకు అంటే మన 90sలో ఉన్న జనరేషన్ వాళ్ళకంటే 50s అంటే 1950sలో ఉన్న జనరేషన్ వాళ్ళు తీసుకున్న ఫుడ్ని బట్టి వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది 80-85 years ఉంది. మన 90s జనరేషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే 90s వాళ్ళకి మాత్రం చెప్తున్నా, అది లైఫ్ స్పాన్ అనేది 60కి పడిపోయింది. మీకు అర్థమవుతుందా? అంటే 20 years పడిపోయింది. మన ఫుడ్లో ఎంత చేంజ్ వచ్చింది, మనం ఆర్టిఫిషియల్ ఫుడ్ ఎంత తీసుకుంటున్నాము, జంక్ ఫుడ్ ఎంత తీసుకుంటున్నాము, న్యాచురల్ ఫుడ్ ఎంత తీసుకుంటున్నాము అనేది ఆటోమేటిక్గా 90sకి 50sకి ఉన్న జనరేషన్లోనే నీకు బయటపడిపోతుంది. అప్పుడు వాళ్ళు తీసుకున్న ఫుడ్ని బట్టి 80 years వరకు అంటే చాలు, ఇంకా అవసరం లేదు. 80 years నాకు తెలిసి చాలు, బతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 60. నెక్స్ట్ మన జనరేషన్ అంటే ఏంటి, మన నెక్స్ట్ జనరేషన్, మన పాప కానీ బాబు కానీ, ఈ జనరేషన్లో ఎటువంటి ఫుడ్స్ వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఇంత మనం తీసుకున్న మంచి ఫుడ్ అనేది వాళ్ళకి దొరుకుతుందా లేదా అనేది నువ్వు గ్యారంటీ ఇవ్వలేవు. దట్స్ వై వాళ్ళ హెల్తీ గురించి కూడా నువ్వు ఎటువంటి క్యాల్కులేషన్ అనేది చేయలేవు. అటువంటప్పుడు నీ పర్సనల్ ఖర్చులు కానీ, లేకపోతే ఇప్పుడు సపోజ్ నేను నా పాప బర్త్డే చేద్దాం అనుకుంటున్నా, దానికి మినిమం ఇన్ కేస్ నేను పెట్టాలి అనుకుంటే 1 lakh వరకు ఖర్చు అవుతుంది. ఇన్ కేస్ నేను పెట్టకూడదు అనుకుంటే 1000 వరకే ఖర్చు అవుతుంది. ఆ 1000లో ఏంటి, పాప హ్యాపీగా ఉండడానికి చాక్లెట్స్, ఒక మంచి కేక్ మీన్స్ కొన్ని చోట్ల మంచి కేక్స్ దొరుకుతున్నాయి. మంచి కేకు 1 kilo కట్ చేసి తన ఏదో ఒక ఫ్యూ మెంబర్స్కి చాక్లెట్స్ పంచితే కంప్లీట్, అక్కడికి తన ఆశ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు 1 lakh బడ్జెట్ ఖర్చు పెట్టి బర్త్డే చేసి, 1000 బడ్జెట్ ఖర్చు పెట్టి బర్త్డే చేసి, ఈ మిగతా 99,000 డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఇది
నీ ఫ్యూచర్ జనరేషన్ కోసము వాళ్ళ హెల్త్ పైన కానీ లేకపోతే ఫ్యూచర్ పెట్టుబడులు, ఐ మీన్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ నీకు లాంగ్ టైంలో ఏమైనా కావాలనుకుంటే ఈ మధ్య గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని వచ్చాయి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ కొన్ని ఉన్నాయి. ఇలా నాకు తెలిసి బుద్ధున్నోడు చేస్తున్నాడు. బుద్ధి లేనోడు ఏం చేస్తుంది తెలుసా? పిల్లల్ని కనడము, ఆవరగా బయట తిరగడము, పాపను కానీ బాబుని కానీ వైఫ్ మీద వదిలేయడము, అంటే డిపెండింగ్ ఆన్ అదర్స్ అనేది ఎక్కువైపోతుంది లైఫ్లో. అట్లా ఎక్కువగా డిపెండ్ అయిన వాళ్ళు ఫ్యూచర్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే, తనకు కానీ తన భార్యకు కానీ తన ఫ్యామిలీ వాళ్ళకు కానీ ఎవరికైనా సరే హెల్త్ బాగాలేదు అని అనుకుంటే, వాడు కనుక ఒక్కసారి హాస్పిటల్కి పోయిండు అనుకో, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు అని చెప్పేసి వాడు ఎంత బాధపడతాడంటే, నేను ఇప్పుడు వరకు నేను పోలా, నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాలా, నా ఫ్యామిలీలో రాలా, ఫైన్, ఇప్పటికీ ఫైన్. ఫ్యూచర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఫ్యూచర్లో ఇన్ కేస్ వచ్చింది అని అనుకో, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బిల్లు ఎంత అవుతుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి కట్టాలో అర్థం కాదు. మీ అమ్మ బాబులు కానీ మీ తాత వాళ్ళు కానీ సంపాదించిన ఆస్తి అప్పటికీ ఉండదు. ఒకరిని పోయి డబ్బులు అడుగుదామంటే అది నేను ఇంకా సపరేట్గా చెప్పాల్సిన అవసరమే లే. ఇప్పుడు జనరేషన్లో 100-200 ఎవరు నమ్మట్లా. ఫ్యూ మెంబర్స్ ఉన్నారు, జెన్యున్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే జెన్యున్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు, బట్ 99% ఫేక్ నా కొడుకులే ఉన్నారు ఇక్కడ. నీకు అవసరం ఉన్నప్పుడు 500 కూడా లేవు అంటాడు. నువ్వు నీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా, హాస్పిటల్లో ఉన్నాను ఎమర్జెన్సీ పర్పస్గా, నాకు ఇంత కావాలి, నువ్వు ఎవరి కింద అయితే పని చేస్తున్నావు వాడు హెల్ప్ చేయడు, నీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేయరు, నీ ఫ్రెండ్స్ హెల్ప్ చేయరు, నీకు తెలిసిన ఏ వ్యక్తి కూడా నీ దగ్గరికి రాడు ప్రాబ్లం ఉన్నప్పుడు. ఓకేనా? కొంతమంది జెన్యున్ ఫ్రెండ్స్ మాత్రం వస్తారు. వాళ్ళు ఇప్పుడు సపోజ్ వాళ్ళ సేవింగ్స్ నీకెందుకు ఇవ్వాలి? క్వశ్చన్ చేసుకుందాం ఒకసారి. తన సేవింగ్స్ మొత్తం నీకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? తను ఒకసారి క్వశ్చన్ చేసుకోవడా? తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, తనకు కూడా కొడుకు బాబు ఎవరొకరు ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అనే వాళ్ళు. అటువంటప్పుడు వాళ్ళ వితౌట్ పర్మిషన్ నీకు అమౌంట్ అంత ఎందుకు ఇస్తాడు? లేదా నేను ఇవ్వలేను అని చెప్పి అప్పుడు కూడా చెప్పేస్తాడు. అప్పుడు నువ్వు ఇవ్వని సంఖ్య నాకినా కూడా ₹1 రాదు. అందుకనే మంచి మాటలతో చెప్పేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో. చెడ్డు మాటలతో చెప్పాలంటే, నువ్వు హాస్పిటల్కి పోయి గ్రౌండ్ ఫ్లోర్ నాకినప్పుడు అది కూడా బిల్లు చూసి అప్పుడు నీకు అర్థమవుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ వాల్యూ అంటే ఏంటి అని చెప్పేసి. ఓకేనా? నేను కూడా రీసెంట్గా ఒక వీడియో చూసా. ఆ వీడియోలో ఏంటంటే, తన క్లోజ్ ఫ్రెండ్ యాక్సిడెంట్కి గురయ్యి ఒక హాస్పిటల్లో ఉంటాడనమాట. తనకి ఆపరేషన్ చేయడానికి 5 lakhs నీడ్. ఓకేనా? అతను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టిండు. ఏమని పెట్టిండంటే, తన ఏజ్ 22 to 23 years. ఇప్పుడు హాస్పిటల్లో తనని ఆపరేషన్ చేసి బతికించాలి అని అంటే 5 lakhs అవుతుంది ఆపరేషన్కి ఖర్చు అని అన్నాడు. అతను సెల్ఫ్గా వేసుకున్న క్వశ్చన్ ఏంటంటే, నా ఫ్రెండ్ వాల్యూ ఓన్లీ 5 lakhs. నా ఫ్రెండ్ వాల్యూ ఈ 22 to 23 years బతికిన మనిషి వాల్యూ ఓన్లీ 5 lakhs. అసలు ఆ క్వశ్చన్ అతను ఆ వీడియోలో చెప్తుంటే నేను రియలైజ్ అయింది ఏంటంటే, నేను ఇప్పటివరకు ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు? ఇన్ కేసు అతని ఫ్రెండ్కి ఇప్పుడు 5 lakhs ఉంటే సేవ్ చేయొచ్చు. తను మంత్లీ 1000 అనుకున్నా కూడా, మనం 4 బీర్లు తాగితే ₹100, 4 బీర్లు తాగితే ₹1000 అయిపోతాయి. అటువంటప్పుడు బీర్లు తాగడం మానేసి నెల ₹1000 హెల్త్ ప్రీమియంకి కట్టుకుంటూ వస్తుంటే అప్ టు నీకు 10 lakhs కానీ 15 lakhs అని కవరేజ్ ఉంటుండే. తను హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ 180 days అంటే 6 months వరకు తన మెడిసిన్ ఖర్చు ఏదైతే ఉందో అన్నీ కూడా ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కిందనే క్లెయిమ్ చేసుకొని నువ్వు ప్రశాంతంగా బయటపడవచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్కి బర్డెన్ కాదు. నువ్వు ఎవరిని సంకనాగాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరికి తక్కువ కావాల్సిన అవసరం లేదు. మరి ఇంత బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు నువ్వెందుకు హెల్త్ ఇన్సూరెన్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు? ఇప్పుడు అర్థం కాదు, నాకినప్పుడు అర్థమవుతుంది అందరికీ.